ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. శ్రీమాత్రే నమః. మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 574 నామము ప్రజ్ఞాన గణరూపిణి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రజ్ఞాన గణరూపిణి నమః అని నమస్కరించుకొని ప్రతిపదార్థము ప్రజ్ఞాన గణరూపిణికి నామానికి ప్రతిపదార్థము ప్రజ్ఞానము గణ గడ్డ కట్టిన రూపిణి రూపము గలది. ప్రజ్ఞకు సంబంధించిన ప్రకృష్టమైన జ్ఞానాన్ని ప్రజ్ఞానం అంటారు. నీటి ఆవిరి ఎటువంటి రూపానైనా పొందగలదు, ఎంతటి ఘన పరిమాణాన్ని వాల్యూమ్ అయినా పొందగలదు. కానీ అది చల్లబడితే నీరు అవుతుంది. ద్రవస్థితిలో ఉన్న ఆ నీరు ఎటువంటి ఆకారానైనా పొందగలదు, కానీ ఘన పరిమాణం మాత్రం మారదు. మళ్ళీ అదే నీటి ఆవిరి ఇంకా చల్లబడి ద్రవస్థితిలోకి నీటి స్థితిని కూడా దాటి మంచుగడ్డగా తయారైతే ఆ ఆకారానికి బద్ధమవుతుంది. ఘన పరిమాణం కూడా మారదు, స్థిరంగా ఉంటుంది. ఈ వాయు ద్రవ ఘన స్థితులు ఎలా ఉంటాయో అలాగే ప్రజ్ఞానాన్ని కూడా ఊహిస్తే ఘనస్థితిలో ఉండే ప్రజ్ఞానం యొక్క రూపంగా అమ్మవారిని అర్థం చేసుకోవచ్చునని ఈ నామం చెబుతుంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార సగుణ రూపంగా అమ్మవారు ఎలా అయ్యిందో కళ్ళతో చూడబడలేని జ్ఞానము ఘనీభవిస్తే ఏర్పడే సాకార సగుణ జ్ఞాన రూపమే అమ్మవారుగా దర్శించాలి అని ఈ నామం చెబుతుంది. అంటే ఎదురుగా మనుషులను చూడగలుగుతున్నట్లయితే ప్రజ్ఞాని కూడా మనం చూడాలనుకుంటే అమ్మవారిని చూస్తే సరిపోతుందని ఈ నామం యొక్క అర్థము. అనురాగం ఘనీభవిస్తే అమ్మవుతుంది, అజ్ఞాన క్రోధాలు ఘనీభవిస్తే అసురుడు అవుతాడు, ప్రజ్ఞానం ఘనీభవిస్తే పరమేశ్వరి అవుతుంది. ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ప్రకృతేష్టేన వృత్తిభిన్నేన నిత్యేన జ్ఞానేన ఘనం నిరంతరం ఆవిద్యలేశేన స్పష్టం రూపం అస్య తదేచ కన్వేషు శ్రూయతే సా యదా సైంధవఘనో అనంతరో అవ్యయ కృతజ్ఞో రసగణ ఏవం వా అరే యమాత్మా అనంతరో అవ్యయ కృతజ్ఞ ప్రజ్ఞాన గణ ఏవ ఇతి. అజ్ఞాన సంపర్కము లేనిది వృత్తి శూన్యమగు నిత్య జ్ఞానంతో లోపల ఖాళీ లేనట్లుగా దట్టమైనది అగుస్వరూపం గలది. ఈ విషయము వేదమందే కన్యాశాఖ యందున్నది. ఉప్పురాయి ఎట్లు లోపల బయటను ఇతర రసము లేనియు లేకుండా కేవల లవణ రసంతోనే ఘనీభవించి ఉండునో అట్లే పరమాత్మ కూడా లోపల బయట ఇతరములు లేవియో లేక కేవల ప్రజ్ఞానంతో ఘనీభవించి ఉన్నదని గలదు. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 575 నామము మాధ్వీపనాలాస. ఇది 6 అక్షరముల నామంతో కూడుకున్నది. మాధ్వీపనాలాసాయ నమః అని నమస్కరించుకోవాలి అమ్మగారిని. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థము మాధ్వీపన అల్లాస. ద్రాక్షతో చేసిన మద్యమును త్రాగుటచే అలాసత్వమును పొందినది. మధు సంబంధమైనవి అనగా తేనె సంబంధమైన పాన త్రాగుట వలన అలసత్వం చెందినది. మధు అంటే తేనె అని, మద్యము అని 2 అర్థాలున్నాయి. ఎవరికి వారు వారి వారి సంస్కారాన్ని బట్టి వారి వారి అభిరుచులను బట్టి అవసరాలను బట్టి ఆయా అర్థాలు తీసుకుంటారు. సమయాచారులు తేనె అనే అర్థాన్ని తీసుకుంటారు. అమ్మవారికి తేనెని నైవేద్యంగా పెడతారు. వామాచారులు మద్యము అనే అర్థాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాదు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఎక్కువ మోతాదులో స్వీకరిస్తారు కూడా. అలా మద్యపాన అలసులైన
వారికి తాము పెట్టిన నైవేద్యము స్వీకరించిన అమ్మవారు కూడా అలసత్వంతో ఉన్నట్లు భావించి అటువంటి అమ్మవారితో తాము సమాన స్థాయిలో తాదాత్మ్యం చెందినట్లు అనుభూతి చెందుతారు. ఆరాధనలో ఇది ఒక రకమైన పద్ధతి. సమయాచారులకు ఇది నచ్చదు. ఇలా చేసేవారిని ఏవగించుకుంటారు కూడా. మధువు త్రాగకుండానే మధుసేవ అన్న అనుభూతిని పొందవచ్చును. అనురాగము, ఆప్యాయత, స్నేహము, భక్తి, వాత్సల్యము, ఆరాధన ఉన్న వ్యక్తుల సాన్నిధ్యంలో, సంగత్యంలో సంభాషణాదులు చేస్తున్నప్పుడు సంతోష ఆనందాలను కలుగజేసే ఇలాంటి ఏ సన్నివేశమైనా, ఏ వ్యక్తి సమక్షంలో అయినా ఒక మధురానుభూతి, తీపి అనుభవం ఉంటుంది. ఆ మధురానుభూతిలో మనసు నిండా ఆనందం ఉండి పరవశంతో ఒళ్ళు తెలియని ఒక అలసత్వంతో ఉండడం సంభవిస్తుంది. తన సృష్టి పట్ల అమ్మవారికి ఇటువంటి అనుభూతి ఉంటుంది. ఆనందపానాల సత్వం ఉంటుంది. ఈ మధుర అనుభూతిని అనుభవించి అమ్మవారిని ఉద్దేశించి వ్రాసిన నామం ఇది అని చెప్పుకోవచ్చు. మధుపానాలాస అనకుండా మద్విపానాలాస అని వ్రాయడంలో ఉద్దేశం ఇది. మధుపాన అంటే మధువు త్రాగుట వలన, ద్విపాన అంటే మాద్విపాన అంటే మధు సంబంధమైన అనగా తీపి అనుభూతికి చెందిన అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ నామంలోని మధువును సూటిగా నామవాచకంగా కాకుండా విశేషణంగా చెప్పుకొని అలంకారిక భాష, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ప్రయోగంగా స్వీకరించడమే సముచితము, సమంజసము అవుతుంది. శ్రీమాత్రే నమః. అయినా నిండు కుండ అన్నప్పుడు కుండ అనే అర్థంలో కాకుండా అన్నీ తెలిసినట్లు ఉండి తెలియనట్లుగా నిలకడగా ఉన్నవాడు అని ఎలా అర్థం చేసుకుంటున్నామో ఇక్కడ కూడా మద్విపానం అంటే తీపి అనుభూతి వలన అనే అర్థాన్ని స్వీకరించాలి. అలంకారిక భాష ప్రయోగం అంటే తెలియని వారిని ఉద్దేశించి ఈ వివరణ వ్రాయటం జరిగింది. వివరణకర్త ప్రతి సన్నివేశంలోనూ, సంఘటనలోనూ వ్యక్తి సాన్నిధ్యంలోని మాధుర్యాన్ని అనుభవించాలని, నెమ్మదిగా నిలకడగా ఉండాలని ఈ నామం ద్వారా యోగ సాధకులకు సూచన. శీలవతి అయిన స్త్రీ నడకలో అంటే ప్రవర్తనలో కూడా అలసత్వం అంటే నెమ్మదితనము, నిలకడతనం ఉంటాయి. మధు సంబంధిత పానము వలన అలసత్వం చెందినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ద్రాక్షారసమును త్రాగుటచే పరవశంతో నున్నదని పరిపంది శబ్దం వలనే మాధ్వి శబ్దం కూడా ఛందసము వేదంలో మాత్రమే ప్రయోగింపదగినది అయినను లోకమందు కూడా ప్రయోగింపబడుచున్నది. ఓ మందురాలారా, తమ తమ బ్రహ్మత్వమును నశింపచేయునది సత్పురుషులచే నిందించతగినదని అగు మార్గమున ఎందుకు వెలుచున్నావు? అయ్యయ్యో, మోహపెట్టునది గుడము బెల్లముతో సిద్ధమైనది ద్రాక్షతో ఏర్పడిన మద్విని, మద్యమును ఎందుకు సేవించుచున్నారు అని లౌకిక సంస్కృత భాష యందు మాధ్వి శబ్దము ప్రయోగింపబడుచున్నది. కావున ఛందసి పరిపంది అను సూత్రమున పరిపంది శబ్దం వలనే ఋతు అను సూత్రంలో మాధ్వి శబ్దము ప్రయోగింపబడినది. కనుక భాషలో కూడా ప్రయోగింపవచ్చునని వాక్యాన్నిచ్చారు. అనగా ఇది ఛందస సమయమునను భాషలో కూడా దూషింపబడదు, ప్రయోగింపవచ్చును. ద్రాక్ష కంటే ఇతరమైన దానితో చేసిన మద్యమును త్రాగుటచే పరవశురాలైనది. అంతరణమందు ఇతర సంకల్పములు లేక ఉండుటచే చల్లనైనదని దీని అర్థం. ఇది 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.